सद्गुरु साईनाथ महाराज की जय, సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय। శ్రీ సాయి సన్నిధిలో ధూమాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం। ధూమాల గురించి బాబా అన్న మాటలు గుర్తొచ్చినప్పుడల్లా మనకి కూడా బాబా అలానే అంటే అలా ఎంత బాగుంటుంది, నీ రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నానని బాబా అన్న మాటలు ఒక్కసారి మనకి నిజంగా అలాంటి అనుభవం కలిగితే ఎలా ఉంటుంది। నాకు రాత్రంతా నిద్ర లేదు అని బాబా అనటం, అలాగే నిన్ను అడుగడుగుకి సంరక్షిస్తూ ఉన్నాను, లేకపోతే ఏమయ్యేదో భగవంతుడికి కానీ అంటే ఆయన రక్షణ ఎలా ఉంటుంది। మనకి బాబా యొక్క రక్షణ మనకి కనపడాల్సిన అవసరం లేదు, చాలా సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట। ఇంకా ముందు ముందు మనం తెలుసుకుంటాం, మనం అనుకుంటాం విజిబుల్గా కనపడింది అనుకుంటాం ఇది జరిగితేనే అని, కానీ ఆయన యొక్క రక్షణ ఎంత సూక్ష్మంగా ఉంటుందో। అలా కాకుండా అంతేకాకుండా ధూమాలు కూడా బాబా పట్ల ఎట్లాంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నాడు। బాబాని అడగకుండా ఒక పని కూడా చేయకపోవటం, ఆయన అనుమతి ఉంటేనే తన భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ మధ్య వయస్కుడు అయ్యుండి తనకి పెళ్లి చేసుకోమని చెప్పి వాళ్ళ కూతుర్ని ఇస్తామని వచ్చిన వాళ్ళతో కూడా ఆయన ఒకటే చెప్పారు, బాబా అనుమతిస్తేనే అది జరుగుతుంది అని। వాళ్ళు వెళ్ళి బాబాని అడిగి బాబా దానికి ఆసక్తి చూపించకపోవటం వల్ల బాబా అనుమతి ఇవ్వలేదు కనుక మీరు ఆయన అనుమతిస్తేనే చేసుకోండి అని చెప్పిన వాళ్ళు। అలానే ఉద్యోగంలో ఎదుగుదల వచ్చినా ప్రమోషన్లు వచ్చినా కానీ వచ్చిందే ఆయన అనుగ్రహంగా స్వీకరించకుండా అది తాను స్వీకరించవచ్చా లేదా అని బాబాని అడిగి బాబా అన్నారు, ఎందుకు మనకు ఉన్నప్పుడు బాగానే ఉంది కదా అంటే మళ్ళీ ఏ మాత్రం అంటే బాబా నుంచి వాళ్ళు ఏం పొందాలో అది పొందడానికి సిద్ధంగా ఉన్నారనమాట। ఆయన ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ ఆ చెప్పక ముందే ఆలోచన ఎలా ఉంది, బాబా అనుమతిస్తేనే ప్రమోషన్ తీసుకుందాం, ఇంగ్లాండ్ వెళ్ళాలనుకున్నారు చదువుకోవడానికి అంటే మిగిలిన వాళ్ళందరూ అంటే అది గొప్పగా అయినా కానీ బాబాని అడిగితే ఏమన్నారు, అక్కర్లేదు ఇక్కడే బాగుంది అంటే అలాగే అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, ధన సహాయం చేయడానికి బూటీ సిద్ధంగా ఉన్నాడు, అయినప్పటికీ కూడా బాబా అన్నారు తన అభిరుచి ఇవన్నీ కూడా దైవ సంకల్పం ఇక్కడే ఉంది అని అన్న తర్వాత మళ్ళీ అయ్యో బాబాను పంపించలేదే, బాబా పంపించలేదే, బాబా పంపిస్తే బాగుండేది, ఇలాంటి ఆలోచనే లేవు। ప్రాణానికి కూడా తను లెక్క చేయకుండా బాబా ఆ ప్లేగు వ్యాధి చెలరేగిందని చెప్పి వారి ఇంట్లోంచి మారి బాబా అనుమతితో మారి ఇంకో కొత్త ఇంటికి వెళ్తే అక్కడ అలా ఉన్నా కానీ మళ్ళీ ఎలాగో బాబా మారమంటారు కదా అని లేఖ రాసి కొత్త ఇంకొక ఇంటికి వెళ్తే బాబా అన్నారు ఇప్పుడు ఉంటుంది బాగాలేదు కదా మారటం ఎందుకు అన్నారట, అందుకని మళ్ళీ ధైర్యంగా వెళ్ళిపోయాడు। చూడండి ప్రాణాలు కూడా లెక్క చేయట్లే, బాబా ఉన్నారు, బాబా మాట ఆరోగ్య సూత్రాలకి అతీతం, అందుకే వాళ్ళు చూడండి అపద్య భోజనంతో అపద్య వస్తువులతో తగ్గించేవారు, ఏది తీసుకుంటే పెరుగుతుందో దాంతో తగ్గించేవారు। అందుకే మాస్టర్ అంటారు ఆ చికిత్సలో రహస్యం బాబా సంకల్పమే తప్పించి ఆ వస్తువుది కాదు, అందుకని సేవ లాంటి వాళ్ళు మళ్ళీ అలాంటివి తీసుకుంటే వాళ్ళకి ఆ వ్యాధి తీవ్రమయ్యేది। బాబా యొక్క సంకల్పమే అంటే బాబా యొక్క మాట శక్తి ఈ ఆరోగ్య సూత్రాలు అన్నిటికీ కూడా అతీతమైంది। బాబా నీకేం కాదు పో అంటే పైనుంచి ఏం పడినా కానీ ఏం కావు, అది వాళ్ళంతటి విశ్వాసం అనమాట। అంటే ఇలాంటి భక్తుల గురించి మనం స్మరించుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉంటూ ఉన్నాం, మనం కూడా అలాంటి అనుగ్రహం ప్రేమ ఉండాలంటే ఒకరోజు బాబా మసీదు పక్క నుంచి వెళ్తూ ఉన్నారట ఒక ఫోటో పట్టుకొని, బాబా మసీదులోకి పిలిచారు, ఏంటంటే బాబా మీ ఫోటోనే అన్నారు। చూసిన తర్వాత ఎందుకంటే ఆ ఫోటో అవడానికి అంత ప్రీతట, అందులో బాబా ఏదో ఆలోచిస్తూ నిలబడి ఉన్నారట। అతను చూసినప్పుడల్లా మా బాబా చెప్పిన మాటే గుర్తొస్తూ ఉంటుంది, నీ గురించి ఆలోచిస్తూ ఉన్నారని। పైగా అతని మనసులో బాబా పటాన్ని తాకి ఇవ్వాలనుకున్నారట, అందుకని బాబా ఏది ఇవ్వని చెప్పి అడిగి తీసుకొని దాన్ని తదేకంగా చూసి మళ్ళీ తనకిచ్చి నీ దగ్గర ఉంచుకో అన్నారట। అంటే ఎట్లాంటి అనుగ్రహం పొందిన భక్తులు వీళ్ళు, బాబా ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ దానికి వేరే ఆలోచనే లేకుండా అనమాట। అలాగే తన బాబా సమాధికి ముందు తన సోదరుడి భార్యకి పూణేలో ఇన్ఫ్లుయెంజా చెలరేగినప్పుడు తను వెళ్ళాలనుకొని బాబా అనుమతి తీసుకొని బాబా దగ్గర బుద్ధి తీసుకొని ప్రసాదించిన వెళ్దాం అనుకుని వెళితే బాబా ఏం చేశారు, దక్షిణంతా తీసుకొని అతను 3 రోజులు పోనివ్వలేదట। తర్వాత అక్కడి నుంచి వార్త అందింది ఆవిడ చనిపోయిందని, తను తర్వాత అర్థమైంది ఎందుకు బాబా వచ్చేసారంటే బాబా కూడా 1918లోనే మహాసమాధి చెందారు, అంటే అలా బాబా వచ్చటం వల్ల నేను ఆయన దగ్గర ఆయన సన్నిధిలో ఉండడానికి బాబా నాకు అవకాశం కల్పించారు అని అతను ఎంతో సంతోషపడ్డాడు అనమాట। పైగా
ఎవరికి ఏది శ్రేయస్కరమో బాబా నిర్ణయిస్తారు. అంతే తప్పించి బాబా నా తమ్ముడు వాళ్ళ భార్యకి బాగాలేదు, మీరు రక్షించాల్సిందే అని మనం అనటానికి లేదనమాట. అందుకని మనం తర్వాత ఈ అప్ప కోతే పాటల గురించి వాళ్ళ గురించి చూసినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారా అంటే, ఎట్లాంటి కష్ట సమయం వచ్చినా బాబా వాళ్ళ కోరిక తీర్చకపోయినా మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఎలా ఆయన పాదసేవ చేసుకుంటూ ఉండేవారా. ఏ మాత్రం అయ్యో బాబాని అడిగితే ఏం చేయలేదే, నేను రోజంతా వచ్చి సేవ చేస్తూ ఉంటాను అని ఒక్క ఆలోచన కూడా లేకుండా కేవలం ఆయన దగ్గరికి వెళ్ళటమే ఆనందంగా. అట్లాగా ధూమాల్ అంటూ ఉన్నాడు, ఆయన రోగికి ఏమి జరుగుతుందో తెలిసి ఆమెకు మరణమే శ్రేయస్కరం నిర్ణయించి అలా చేశారనుకున్నాను, కానీ ఆయన దేని బట్టి నిర్ణయిస్తారో మాత్రం నాకు తెలియదు. అంతేగాక నన్ను ఇలా నిలిపివేయడంలో ఆయన సంకల్పం ఏమో తర్వాత నాకు అర్థమైంది. ఆయన తాము సమాధి చెందబోయే ముందు వారి సన్నిధిలో కొద్ది రోజులు గడిపే భాగ్యం నాకు అలా ప్రసాదించారు. బాబా కూడా మనం చెప్పుకున్నాం, ఈ బూటీతోటి వీళ్ళతోటి ఆ డబ్బులు తీసుకొని బూటీ దగ్గర నుంచి చేతులు గలగలాడించి 2 చేతుల్లో కొన్ని పట్టుకొని వీళ్ళని తీసుకోమనేవారట. ఇద్దరికి చూస్తే సమానంగానే వచ్చాయట. ఎంత గమ్మత్తో చూడండి. బాబా ప్రేమతో నా వద్ద నుండి దక్షిణ తీసుకునేవారు, నేను ప్రీతితో సమర్పించేవాడిని. ఆయన ప్రేమతో అడిగేవారట, ఈయన ప్రీతితో సమర్పించేవాడట. ఈ దక్షిణలో కూడా నిగూఢమైన ఆధ్యాత్మిక తత్వాన్ని తెలిపేవిగా ఉండేవి. ఆయా సమయాలలో వారన్న మాటలు లేక అప్పటి పరిస్థితులు వారి భావాన్ని సూచించేవి. ఒక్కొక్కసారి ఆయన భక్తుని వద్దనున్న పైకమంతా దక్షిణగా తీసుకునేవారు. భగవంతుడు తాను అనుగ్రహించదలిచిన వారి నుండి సర్వము తీసివేసుకుంటారని అన్నట్లే చేసేవారు. నాకు కూడా ఎన్నోసార్లు అలానే చేశారు. నా వద్దనున్న చివరి పైసా ఇచ్చి వేస్తూ ఉన్నా నాకు బాధ భయము కలిగేవి కాదు. అంటే చూడండి, మామూలుగా మనం అయ్యో ఇప్పుడు ప్రయాణానికి మనం వెళ్ళాలి కదా, బాబా దగ్గరికి వచ్చామనుకోండి, మొత్తం తీసుకున్నారండి, ఇప్పుడు మనం ఎట్లా వెళ్ళారండి అని అనుకుంటాం. మనం సహజం అది. కానీ ఆయనకి తెలియదు ఆయన వీడికి వెళ్ళాలని. మనకి భక్తి ఉంది అనుకోండి, బాబా తెలుసు కదా, ఆయన పంపిస్తే వెళ్తాను ఇక్కడే ఉంటా అనే ఇట్లా భావం మనకు వచ్చింది అనుకోండి. అంటే అలాంటి అవగాహన మనకి సంస్కారం పెరిగినప్పుడు ఆయన చూసుకుంటాడు అనేది వస్తుంది. కాబట్టి ఆయన అడుగుతూ నీ చివరి పైసా తీసుకుంటూ ఉన్నా కూడా నాకు బాధ భయము కలిగేవి కాదు. కారణం అన్నీ ఇచ్చేది ఆయనే, ఆయన ఇచ్చినదే ఆయన తీసుకుంటున్నారు. మన వద్ద ఉన్నదంతా తీసేసుకున్నా మరలా ఆయనే మనకు సహాయం చేయాలి. ఆయన అలా చేయక ఎవరిని ఎన్నడూ విడవలేదు. బాబా మాట ఇచ్చినా కూడా మనం భయపడవచ్చు, కానీ ఆయన మాత్రం ఎవరిని ఎప్పుడు అలా విడవలేదు సహాయం చేయకుండా. ఒకసారి మరలా ఆయన దక్షిణ కోరి నా వద్ద పైకమంతా తీసేసుకొని తర్వాత మళ్ళీ బాబు 7 రూపాయలు ఇవ్వు అన్నారట. నా వద్ద ఏమీ మిగిలేదని చెప్తే ఎవరి వద్ద నుండి అయినా డబ్బు తెచ్చి ఇవ్వమన్నారు. ఇందాక మన మాస్టర్ గారు చెప్పినట్టు బాబా ఒక్కొక్కసారి ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయి. నీ దగ్గర లేకపోతే ఎవరైనా తీసుకురామని, అంటే అరువు చేయొద్దన్నారు కదా, మళ్ళీ బాబా ఎందుకు ఇక్కడ అడుగుతున్నారు, మళ్ళీ ఎవరు అడిగి ఇవ్వమంటున్నారు ఎందుకు అంటే మాస్టర్ గారు చెప్పారు, అది సద్గురువు ఒక మాట చెప్పాక అప్పుడు విచక్షణ ఉండకూడదు. ఎవరి దగ్గర అరువు తీసుకోవద్దని చెప్పిన బాబాని తీసుకొని ఇవ్వమన్నారంటే ఆ సమయంలో మళ్ళీ మనకి వేరే ఆలోచన రాకూడదు. మనం ఏ పని చేసినా, అనిరామతో అదే అంటారు, ఏ పని చేసినా కానీ ఏ సద్గురువు ఎప్పుడు ధర్మాన్ని ఉల్లంఘించమని చెప్పడు. ధర్మాలన్నీ సద్గురు కృపలు ప్రసాదించేవి. అందుకని 7 రూపాయలు ఎవరి దగ్గర తెచ్చి ఇవ్వు అన్నారట. ఎవరి నుండైనా డబ్బు అడిగి తీసుకోవటం నా ఆత్మగౌరవానికి తక్కువ అన్న భావం తగదని వారు నాకు బోధించారు. మామూలుగా ఏంటి, నేనంటే ఇంటి దగ్గర ఉంటేనే నాకు 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఇక్కడ షెడ్యూలో చిరుక్కుపోయారు, ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి మనం అడగాల్సి వస్తుంది అంటే ప్రతిదీ ఏదో మనమే గొప్పవాళ్ళు, పక్కన వాళ్ళ నుంచి తీసుకోవడం చిన్నతనం. మరి అన్ని ప్రపంచంలో నుంచి భగవంతుని సృష్టిలో నుంచి తీసుకునే కదా మనం జీవిస్తూ ఉంది. ఏదైనా నీరు గాలి ఏది తీసుకోవాలి, అసలు మనం జీవించాలంటే తింటం కూడా కాదు, అసలు ముఖ్యంగా గాలి నీరు లేకుండా బ్రతకగలమా మనం? మరి ఇవన్నీ ఆయన ఇచ్చేవే కదా. సమాజం నుంచి కానీ భగవంతుడి నుంచి కానీ తీసుకోకుండా మన జీవితం సాధ్యం అవుతుందా?
అది తెలియనప్పుడు ఇంత గొప్పగా బతికాం, మనం ఇక్కడికి వచ్చి ఇలా అడగాల్సి వస్తుంది అని అనుకున్నాం అనుకోండి, అంటే మనం నిజాన్ని నుంచి దూరంగా మనం ఏదో గొప్పవాడిలాగా అనుకుంటూ ఉన్నట్టు. అందుకని నా ఆత్మగౌరవానికి తక్కువన్న భావం తగదని వారు నాకు బోధించారు. ఆ పాట నా హృదయంలో ముద్రించుకుపోయింది. అంటే అతని సంస్కారం అలా ఉంది. వారి మహాసమాధి తర్వాత నేను షిరిడి వెళ్ళినప్పుడల్లా ఆయన భిక్ష చేసిన ఇళ్ళ వద్ద భిక్ష చేస్తూ ఉండేవాడిని. అందువల్ల నాలో అహంకారం అడిగిపోయింది. ఈయన కూడా బాబా భిక్ష చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వీరు కూడా భిక్ష చేసేవారట. మరి చూడండి, అంతటి గొప్ప స్థితిలో ఉండి తనకి అయినప్పటికీ కూడా, అంటే బాబా కూడా గొప్ప స్థితిలో ఉండి చేశారు, ఆయన అంటే భగవంతుడు. కానీ సామాన్యంగా మళ్ళంటి వాడికి అమ్మ వెళ్ళి భిక్ష చేయడం అనిపిస్తుంది. అందులో నా అహంకారం అణిగిపోయింది. లేకుంటే అది పెరిగి పేదవారిని కలవడం కూడా నా ఆత్మగౌరవానికి తగదని తలిచేవాడిని. మరొకసారి ఆయన నా వద్ద పైకమంతా తీసేసుకొని మళ్ళీ 50 రూపాయలు అడిగారు. నా వద్ద ఏమీ లేదని చెప్తే ఆయన ఒక వ్యక్తి పేరు చెప్పి అతని వద్ద తీసుకురమ్మన్నారు. బాబా ఎవరి దగ్గర తీసుకొని రావాలో కూడా చెప్పారట. 50 రూపాయలు అడిగారు, ఇంకా నా దగ్గర ఏం లేవు బాబా అంటే ఒక వ్యక్తి పేరు చెప్పి అతని దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇవ్వమన్నారట. అప్పుడు ఆయన సాటే వద్దకి వెళ్ళమన్నారు. అతను ఎంతో సంతోషంగా ఆ పైకం ఇచ్చాడు. అది బాబాకు సమర్పించాక కానీ నాకు వారి భావం అర్థం కాలేదు. ఆ రోజుల్లో సాటే తీసుకున్న చివరి జీతాన్ని బట్టి అతనికి తక్కువ పెన్షన్ ఇవ్వాలా లేక 50 రూపాయలు అదనంగా మంజూరు చేయాలని తెల్ల ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. బాబా ఆ పైకం కోసం అతని వద్దకే పంపడం అతనికి మేలు చేయడానికి. అతనికి అదనపు పెన్షనే నిర్ణయమైంది. అట్టి ఉత్తర్వు కూడా ఆ తేదీనే జారీ అయింది. ఎప్పుడైతే బాబా అడిగారో చూడండి, అంటే బాబా చూస్తే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఎలా ఉండాలి, గురువు మనకు అనుగ్రహించి ప్రసాదించాలనుకోవాలి. కానీ బాబా ఆయన ఇచ్చావు కదా, నేను కూడా నీకు ఇస్తాను, నాకు ఇచ్చేయి అనేట్టుగా అసలు మన గురువు యొక్క అనుగ్రహం కోసం వేచి ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి ఎలా మనం ఇప్పుడు కూడా ఆయన అనుగ్రహం కోసమే వేచి ఉండాలి. కానీ నువ్వు వాళ్ళకి ఇచ్చావు, నాకివ్వలేదు, నాకు ఇంకెప్పుడు ఇస్తావు, ఇలా ఉండకూడదు అనమాట. బాబా అనుసరించే పద్ధతులు కూడా అంతుపట్టనివి. అయినా నేను ఇహపరాల గురించి లేశమైనా భయపడక వారినే శరణు పొందాను. బాబా అనుసరించే పద్ధతులు ఏవి కూడా అంతుపట్టనివి. అయినా కానీ నేను ఇహపరాల గురించి లేశమైనా బాధపడక వారినే శరణు పొందాను. ఆయన వృత్తిలో నాకు ఎలా సహాయం చేశారో ఉదహరిస్తాను. ఒకసారి షిరిడి గ్రామ తగాదారులో బాబా సేవకుడైన రఘు అనే వ్యక్తి మరో 5 కలిసి ఒక మార్వాడి స్త్రీపై అత్యాచారం చేశారని కేసు పెట్టారు. మన క్రియావంతంలో ఉంటుంది. రఘు అనే అతని మీద ఒక కేసు పెట్టారట. ఆ కేసు ఎట్లా పెట్టారు, ఆ గ్రామంలోనే ఒక 5 కలిసి ఒక మార్వాడి స్త్రీపై అత్యాచారం చేశారని చెప్పి కేసు పెట్టారట. వ్యతిరేకులు సాక్ష్యంపై కోర్టు వారందరికీ 6 మాసాల జైలు శిక్ష విధించారు. మొదట రఘును అహ్మద్నగర్ జైల్లో ఉంచారు. అతను తనకు అంత అన్యాయం జరిగినందుకు కుమిలి ఏడుస్తూ ఉన్నాడు. అంటే అన్యాయం ఇరికిచ్చారన్నమాట. అంటే ఒక తప్పుడు కేసు పెట్టి ఆ కేసులో ఇతన్ని ఇంకో 5 ఇరికించారు. ఇతను ఈ రఘు పాపం కుమిలి ఏడుస్తూ ఉన్నాడట. ఒకనాటి రాత్రి అతనికి బాబా స్వప్నంలో దర్శనమిచ్చి, భయం లేదు, నేను నిన్ను విడుదల చేయిస్తాను అన్నారు. చూడండి ఎంత కరుణమేడో. బాబా రఘుకి దర్శనం ఇచ్చి స్వప్న దర్శనం, భయం లేదు, నేను నిన్ను విడుదల చేయిస్తాను అని చెప్పారు. వారిపై సానుభూతితో తాత్యా పాటిల్ కోతే ఆ కోర్టు కాగితాలు తీసుకొని కపార్తే, కాకాసాహెబ్ దీక్షిత్ వంటి ప్రఖ్యాత న్యాయవాదులే కాక మెజిస్ట్రేట్గా రిటైర్ అయిన రావు బహదూర్ సాటేతో కూడా సంప్రదించారు. మరి బాబా దగ్గర వచ్చిన వీళ్ళందరూ కూడా గొప్ప మెజిస్ట్రేట్లు, వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. ఎవరు ఈ దీక్షిత్ కానివ్వండి, కపార్తే కానివ్వండి, ఇద్దరు న్యాయ వృత్తిలోనే ఉన్నారు కదా. అలాంటి సాటే కూడా రిటైర్ అయ్యి ఇప్పుడు అక్కడ ఉన్నాడు అనమాట. అతను కూడా మెజిస్ట్రేట్గా చేశాడు. కనుక వెళ్ళి వీళ్ళు ఆ పేపర్లు తీసుకుని వీళ్ళని సంప్రదిస్తే కోర్టు తీర్పు బలంగా ఉన్నదని, అంటే వాళ్ళు కేసు బలంగా పెట్టారు. పైగా స్త్రీపై అత్యాచారం అనేసరికి ఏమవుతుంది, కోర్టు కూడా గట్టిగా పట్టుకుంటుంది. అందులో వీళ్ళు పెట్టిన దొంగ సాక్షులు గట్టిగా ఉన్నాయి అనుకోండి. అందుకని తీర్పు కూడా బలంగా ఉండేసరికి దానిపై కోర్టు అనుమతించదని వారంతా చెప్పారు. ఆ పేపర్లు చూసి అందులో ఉన్న జడ్జిమెంట్స్ చూసి ఇది కష్టం, దీన్ని కోర్టు అనుమతించదని చెప్పారట. కానీ ఆ ముద్దాయిని ఎలాగైనా విడుదల చేయించాలన్న పట్టుదలతో బాబా వద్దకు వెళ్ళి తాత్యా పాటిల్ చెప్పుకున్నాడు. ఆయన ఆ కాగితాలు తీసుకొని బాబు వద్దకు వెళ్ళు అన్నారట. అంటే దుమ్మాల వద్దకు వెళ్ళమని ఈ ఇతనికి చెప్పారట, తాత్యా పాటిల్కి. దుమ్మాల వద్దకు వెళ్ళు అని. మిగిలిన వాళ్ళు చూసి ఇవి చాలా గట్టిగా ఉన్నాయి, మనం వెళ్ళిన ప్రయోజనం లేదు, కోర్టు అంగీకరించదంటే
కానీ ఇతను వెళ్ళి బాబాని ఎట్లా ప్రార్థించాడు తాతయ్య పాటు. ప్రార్థిస్తే బాబా ఏం చేశారు, ఈ కాగితాలు తీసుకొని ధూమాల దగ్గరికి వెళ్ళు అన్నారు. అతను నాసిక్ వచ్చి ఆ కాగితాలు నాకు చూపాడు. అప్పీల్ పెట్టుకోవడం వల్ల ఫలితం ఉండదని నాకు తోచింది. మనం అప్పీల్ చేసుకున్నా కానీ ఇంత కేసు గట్టిగా ఉంది, దీనిలో మనకి ఏం ఉపయోగపడదు తెలిసింది. కానీ అది అతని ప్రొఫెషనల్గా అతను చూసింది దానిలో. కానీ బాబా పంపించారు కదా, అందుకని ఇంక మళ్ళీ వేరే ఆలోచన చేయలేదట. అప్పీల్ పెట్టుకోవడం వల్ల ఫలితం ఉండదని నాకు తోచింది. అయినా బాబా చెప్పారు కనుక బొంబాయిలో కానీ అహ్మద్ నగర్లో కానీ సమర్థులైన న్యాయవాదిని పెట్టుకోమని చెప్పాను. కానీ అతనేం చెప్పారు, బాబా నా వద్దకే పొమ్మన్నారని చెప్పాడు తాత్య. సరే ఇది చూసి ఇది కష్టము, కానీ మీరు ఎవరైనా గొప్ప న్యాయవాదిని పెట్టుకోండి అంటే కాదు బాబా మీ దగ్గరికే పంపించారని చెప్పగానే ఇక అతను ఆ భారం వహించే బాధ్యత తీసుకున్నాడు. నాకు తప్పలేదు. నేను ఒక అప్పీల్ తయారు చేసి జిల్లా మెజిస్ట్రేట్ వద్దకు తీసుకువెళ్ళాను. ఆయన ఆ కాగితాలు ఏవి చూడకుండానే విషయం అంతా అడిగి తెలుసుకొని దీని గురించి నీ అభిప్రాయం చెప్పు అన్నాడు. చూడండి గమ్మత్తు, ఆయన మెజిస్ట్రేట్ దీనికి ఇలా అప్పీల్ చేసుకుంటే ఆయన అంటే అసలు పేపర్లో చూడకుండా దీని గురించి నీ అభిప్రాయం ఏంటి అన్నారంట. అలా సాధ్యమవుతుందా? మామూలుగా కనీసం ఇచ్చిన పేపర్ అన్నా చూడాలి కదా. అందులోనూ బలంగా ఉంది ఆ కేసు అన్నప్పుడు వెళ్ళి దీని గురించి నీ అభిప్రాయం చెప్పు అంటే అప్పుడు ధూమాలు అంటూ ఉన్నాడు, నేను ఆ కేసు సాక్ష్యాలు కూడా కేవలం గ్రామ తగాదాల ఫలితమేనని చెప్పాను. ఆ మాట నిశ్చయమేనా అన్నాడు ఆయన. నీ అభిప్రాయం ఏంటి చెప్పంటే మెజిస్ట్రేట్తో చెప్తూ ఉన్నారు, ఇది కేవలం గ్రామ తగాదాల వల్ల ఇది ఇట్లా పెట్టిన కేసు అని చెప్తే అతను ఏమడిగారు, మళ్ళీ అది నిశ్చయమేనా అంటే అది సర్టన్గా కరెక్టేనా అని. సందేహమే లేదు అన్నాను. వెంటనే ఆయన ముద్దాన్ని విడుదల చేస్తారని చెప్పి అప్పీల్ తీసుకున్నాడు. చూడండి గమ్మత్తు, దాని గురించి చర్చ జరగకుండా, దానిలో ఆయన చూడకుండా, ఏమి చేయకుండా నీ అభిప్రాయం చెప్పని ఎవరైనా వెళ్ళిన వాడు ఇంగ్లీష్లో చెప్పేటది ఎందుకు వెళ్తాడు? కానీ ఇదంతా కూడా వెనక జరుగుతున్న బాబా లేదనమాట. నేను విడిపిస్తాను బాబా ఇప్పుడు చెప్పారు, అప్పుడే విడుదలైపోయాడు అతను. జరగాల్సిందంతా మిగిలిన ప్రక్రియ బయటికి రావడానికి. నువ్వు దిగులు పడకు, నేను విడిపిస్తాను అని బాబా అతని కల్లో కనపడి రఘువు చెప్పారు. బాబా అన్న మాటలోనే మొత్తం అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటి, బాహ్యంగా వీళ్ళు చేసిన క్రియలాగా కనపడుతూ ఉంది. కనుక ఆయన ఏం చేశారంటే సరే నేను విడుదల చేస్తానని చెప్పి ఆయన తీసుకున్నారట. మరుక్షణమే ఆయన, మీ షిరిడి సాయిబాబా బాగున్నారా, ఆయన హిందువా లేక ముస్లిమా అన్నారు. ఎవరు? మెజిస్ట్రేట్ దుబాని అడుగుతూ ఉన్నారు. అంటే మాస్టర్ గారు అంటారు, అక్కడ సరిగ్గా అలా బాబా గురించి ఎందుకు అడుగుతున్నారంటే ఇది బాబా లేదని తెలియజేస్తున్నారు బాబా. మరి నేను తీసుకువెళ్ళాను, ఆయన చూడలేదు, ఒక వాదన జరగలేదు, ఒక చర్చ జరగలేదు. ఎవరైనా వాదించేవాడు వాళ్ళ పక్షమే చెప్పుకుంటారు, కానీ నేను వాదించడానికి వచ్చాను కానీ వీటి చేసే ఉంటాడని చెప్తారా? ఒకవేళ అతను ఏమన్నాడు, సింపుల్గా తగాదా, ఇది గ్రామ తగాదా వాళ్ళు పెట్టింది అంటే నిశ్చయంగా అదే అన్నారు. ఓకే సార్ అలాగే నేను విడుదల చేస్తానని చెప్పి తీసుకున్నారట. అని వెళ్ళబోతూ, అవును మీ షిరిడి సాయిబాబా బాగున్నారా, ఆయన హిందువా లేక ముస్లిమా, ఆయన మీకేం బోధిస్తారు అని అన్నాడు. అప్పుడు దుమాలు చెప్తున్నాడు, ఆయన హిందువు కానీ ముస్లిం కానీ కారని ఆ రెంటికి అతీతులని చెప్పాను. వారి బోధనలు వివరించడం సాధ్యం కాదని, వెళ్ళి స్వయంగా చూడవలసిందేనని చెప్పాను. బాబా గురించి వారి బోధన గురించి మనం చెప్పలేము, మీరు వెళ్ళి స్వయంగా వారి దగ్గర మీరు ఉండి తెలుసుకోవాల్సిందే అని చెప్పాను. అతడు తప్పక షిరిడి వస్తానన్నాడు. చూడండి, మరి ఇక్కడ అసలు ప్రమేయం లేకుండా అతను బాబా గురించి ఎందుకు అడుగుతూ ఉన్నాడు? అది మనం గుర్తించాల్సింది. ఇది వచ్చి మా బాబా వండని చెప్పలేదు, లేకపోతే బాబా పంపించారని చెప్పాల. అంటే ఈ జరిగేదంతా బాబా నడిపిస్తూ ఉన్నారని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అతడు తప్పక షిరిడి వస్తానన్నాడు, కానీ వేసవి తీవ్రత వల్ల రాలేకపోయాడు. కానీ అతడు కోర్టు తీర్పు కానీ పోలీసు శాఖ వారి సమాచారం కానీ చూడకుండానే ముద్దాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఎప్పుడైతే బాబా నిన్ను విడుదల చేయిస్తారని మాట ఇచ్చారో, మనం అక్కలకోట స్వామి చేతిలో కూడా చదువుకున్నాం. ఒక రాజుని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే అతని మిత్రుడు వెళ్ళి అక్కలకోట స్వామిని ప్రార్థించాడు. ఆయన వైపు దిక్కుగా తిరిగి నువ్వు రా బయటికి అన్నారట. అంతే 2 రోజుల్లో అతన్ని విడుదల చేసి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు అతని రాజ్యానికి ఇచ్చి మళ్ళీ సామంతులు కానీ తీసుకున్నారు. అంటే చూడండి, మహాత్ములు మాట ఊరికే దిక్కు వైపు చూసి రాను బయటికి,
అట్లా బాగలపడి గురువుగారి దగ్గరికి వచ్చి ఆ గ్రామస్తులు చెప్తునేవారట, బాబు గారు ఇక్కడ పురులు వస్తూ ఉన్నాయి, ప్రాణాలు ఇలా అవుతున్నాయి అంటే అటువైపు చూసి ఇక రాదులే అనేవారట. అంతే, మంత్రం వేసినట్టు ఇక రాదు, మళ్ళీ ఒక్క ఇబ్బంది కూడా కలిగేది కాదు. అట్లా మాస్టర్ గారు అంటున్నారు, ఇది కోర్టు తీర్పు కానీ పోలీస్ శాఖ వారి కానీ వారి సమాచారం కానీ చూడకుండానే ఆ ముద్దాయిని విడుదల చేయాలని ఆదేశించారు. ముద్దాయిని విడుదల అవడానికి బాబాయే కారుకలు అవడానికి అతను బాబా గురించి అడగడమే గుర్తు. మరి ఆ మెజిస్ట్రేట్కి తెలియదు, ఇతను వచ్చి నేను బాబా పంపించారని చెప్పలేదు. కానీ మీ షిరిడి సాయిబాబా ఎలా ఉన్నారు, ఆయన హిందువా లేక ముస్లిమా, ఆయన మీకు ఏం బోధిస్తారు అని బాబా గురించి అడిగారు. అందుకే మాస్టర్ గారు అంటున్నారు, ఇదంతా ఈ ముద్దాయిని విడుదలవ్వడానికి బాబాయే కారకులు అనడానికి, అంటే అతనికి ఆ మనసులో అలాంటి ప్రేరణ కలిగించడం. అందుకే అంటారు కదా మాస్టర్ గారు లీలామృతంలో, ఆయన ఎవరిని అర్పించాలి, అందరి మనసులో నుంచి ఆయన చేయగలరు. ముద్దాయిని విడుదలవ్వడానికి బాబాయే కారకులు అనడానికి అతను బాబా గురించి అడగడమే గుర్తు. లౌకికంగా ఆలోచిస్తే రఘు మొదలగు వారు విడుదల కావడానికి మొదట తాత్యా కోతే పాటిల్, తర్వాత ధూమాలు కారకులు అయినట్లు తోస్తుంది. ఎందుకని తాత్యా పాటిలే ఆ కాగితాలు తీసుకువెళ్ళి ఈ కపాతే దీక్షిత్తు సాటి వీడికి చూపించాడు. వాడు కఠినంగా ఉందంటే లేదు బాబా నువ్వు ఎట్లా విడుదల చేయాలి వీడని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళాడు. అంటే బాహ్యంగా చూస్తే క్రియ జరుగుతుందంతా వీడిలా అనిపిస్తూ ఉంది, అందుకని వీడు చేస్తున్నారు కనుక ఆ పని. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, లౌకికంగా చూస్తే రఘు విడుదల కావడానికి మొదట తాత్యాకోతే పాటిలు, తర్వాత ధూమాలు కారకులు అన్నట్లు తోస్తుంది. కానీ వీరెవరూ ప్రయత్నించక ముందే రఘుకి సాయి అభయం ఇచ్చారు. వీళ్ళెవరు ఈ ప్రక్రియ మొదలు పెట్టకముందే బాబా ఏమైనా స్వప్నంలో కనపడి కంగారు పడుకో నిన్ను విడుదల చేస్తా అన్నారు. బాబా అభయం ఇచ్చేశారు, మిగిలిందంతా వీళ్ళు ప్రక్రియగా చేస్తూ ఉన్నారనమాట. కనుక ఆయనే తాత్యాను, తర్వాత ధూమాలను, అటు తర్వాత ఆంగ్లేయుడైన మెజిస్ట్రేట్ను తగు రీతిని ప్రేరేపించి తన మాట నిలబెట్టుకున్నారు. బాబా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వీళ్ళను ప్రేరేపించి ఇతను వెళ్ళి మళ్ళీ అవన్నీ చేసి మళ్ళీ ఆయన కలిసేటట్టుగా ఇట్లా నిలబెట్టుకున్నారు. నేను షిరిడి తిరిగి వచ్చేసరికి కాకాసాహెబ్ కుమార్తె చనిపోయింది. అందరూ అంత్యక్రియలకు వెళ్ళారు. వారిలో కొందరిని మసీదుకు రప్పించి బాబా మీకు ఒక చమత్కారం చూపిస్తాను అని చెప్పారట. మనం ఈ విషయం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. దీక్షిత్ యొక్క కూతురు చిన్నపిల్ల అక్కడ చనిపోయినా కానీ దీక్షిత్ ఏమో ఎటువంటి బాధ మొహంలో ప్రకటన కాకుండా, అంటే బాబా రక్షణలో బాబా సన్నిధిలోనే జరిగింది, పైగా అమ్మాయికి బాబా స్వప్న దర్శనం ఇక్కడే ఉంచుకుంటాను అని చెప్పటం. అయితే ఇదే విషయాన్ని దబోల్కర్ లాంటి వాళ్ళేమో బాబా దగ్గర ఉన్నా కానీ నీకు కాకా దీక్షిత్ కూతుర్ని ఆయన రక్షించలేదు, అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి మాత్రం ఉపయోగం ఏంటి అని అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్న దీక్షిత్ యొక్క అవగాహన ఎట్లా ఉంది కనుక ఇది ఎప్పుడు జరిగింది అంటే కరెక్ట్గా ఆ సమయంలో జరిగింది అనమాట. అప్పుడు ఈ బాబా అంత్యక్రియకి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ బాబా అన్నట ఆ సమయంలో వారిలో కొందరిని మసీదుకి రప్పించి బాబా అంటారు, మీ వల్ల మీకు ఒక చమత్కారం చూపిస్తాను అని చెప్పారు. అందరూ ఏదో బాబా చమత్కారం చూపిస్తారని తెలిసి చూస్తున్నారు. కానీ తర్వాత ఆయన అటువేమీ చూపలేదని తలచి వారు మళ్ళీ అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో నేను షిరిడి చేరి రఘు మొదలగు వారు విడుదలైన వార్త చెప్పాను. బాబా చూపిస్తామన్న చమత్కారం ఏమో అందరికీ అర్థమైంది. నేను కాషాయం ధరిస్తాను అంటే అందరూ కాషాయం తెచ్చిపెట్టారు. మనకి అర్థం కాదు కదా బాబా చేసే ఎలా ఉంటుందో. ఇక్కడ ఏమంటున్నారు, నేను మీకు ఒక చమత్కారం చూపిస్తాను అంటే బాబా ఏదో చేస్తారని చూసి నేను చేయట్లేదని చెప్పి మళ్ళీ ఆ పాప అంత్యక్రియల కోసం వెళ్ళిపోయారట. కానీ ఇతను వచ్చిన తర్వాత ఈ విషయం అన్ని తెలియజేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఓహో బాబా చూపిస్తారన్న చమత్కారం ఇది అని. ఆ కేసులో సహకరించినందుకు ముద్దాయిలు నాకు 300 రూపాయలు ఇచ్చారు. 5 ఉన్నారు కదా, వాళ్ళు ధూమానికి ఒక 300 రూపాయలు ఇచ్చారట. అంటే ఆ కేసు ఇది చేసినందుకు. నేను షిరిడిలో ఉన్న 3 రోజుల్లో బాబా మళ్ళీ దక్షిణ అడిగి ఆ పైకి అంతా తీసేసుకున్నారు. అది ఎంత సమంజసమో అంటున్నాడు ఇతను. అంటే బాబా ఏం చేశారట, ఆ పైకం అడిగి మొత్తం 300 రూపాయలు ఆయన రావాల్సిన ఫీజు అయింది, అది మొత్తం తీసేసుకున్నారు. అది ఎంత సమంజసమో. నా గురువాజ్ఞ మేరకు నా గురు బంధువుల కోసం వాదించినందుకు నేనెట్టి ప్రతిఫలము తీసుకోకూడదు. అది ఎందుకని చూడండి అవగాహన ఎట్లా ఉందో. గురుసేవ అది, గురువు మాట చెప్పారు, నువ్వు వెళ్ళి మాట్లాడు అన్నారు. తను సొంతగా ప్రయత్నించి ప్రేరేపించింది కాదు. అందుకని తను అంటున్నాడు, నా గురువాజ్ఞ మేరకు ఎవరి కోసం వెళ్ళాడు, నా గురు బంధువుల కోసం
వాదించినందుకు నేను ఎట్టి ప్రతిఫలము తీసుకోకూడదు. పైగా చూడండి ఎంత ఇది, ఆ కేసులో నేను చేసింది ఏం లేదు. ఊరికే పేపర్ పట్టుకొని వెళ్ళారు, ఆయనేమో 2 మాటలు నీ అభిప్రాయం చెప్పన్నారు. అయిపోయిన తర్వాత బాబా అంటే ఎవరు, హిందువా ముస్లిమా అని ఇట్లా అడిగారు. ఇదంతా బాబా వల్ల జరుగుతుంది తెలియజేస్తూ ఉన్నారా, అలాగే ఆంగ్లేయుడు అడగడం ఏంటి? చూడండి గమ్మత్తు. కనుక ఇతను ఏమంటున్నాడు, బాబా గురువాజ్ఞ మేరకు వెళ్ళాను, నేను గురుబంధువుల కోసం వెళ్ళాను, ఇది బాబా ఆజ్ఞ మేరకు. ఇందులో నేను పైగా వాదించింది కూడా లేదు. కనుక ఇందులో నాకు వీసెస్ ఎట్లా సమంజసం? ఇది ఆయనే విడుదల చేశారు కనుక ఆయన తీసుకోవడమే సమంజసం. అందుకే బాబా ఏం చేశారంటే 3 రోజులు అక్కడ ఉన్న దానిలో మొత్తం 300 రూపాయలు లెక్కలు పెట్టి తీసుకున్నారట. కనుక ఆ పైగా నేను కేసులో చేసింది ఏం లేదు. మనమైతే ఏమంటాం, నేను కానీ వెళ్ళబట్టి కదా, నేను మెజిస్ట్రేట్తో మాట్లాడబట్టి కదా, నాకున్న రెప్యుటేషన్ వల్ల ఆయన కూడా విన్నాడు అనుకుంటాం. అంటే మన ఈగో పనిచేసినప్పుడు మనకి అలా అనిపిస్తుంది. కానీ తను ఏమంటున్నాడంటే, నేను అక్కడ చేసింది ఏమీ లేదు, కేవలం బాబా అనుగ్రహం వల్ల. కనుక జిల్లా మెజిస్ట్రేట్ మనస్సును బాబా మార్చడం వల్ల మాత్రమే విజయం చేకూరింది. అంతే కదా, మరి ఎక్కడ చర్చ కూడా లేకుండా, కోర్టులో వాదన లేకుండా, రికార్డులు తెప్పించకుండా, పోలీస్ రికార్డులు తెప్పించకుండా, ఏమీ చూడకుండా ఆయన మాటని కేవలం ఆ మనసు ఎలా మార్చారు, ఎవరు మార్చారు మనసు అంటే సాయినాథన్ మార్చారు. అందుకని ఇది కేవలం బాబా వల్ల మాత్రమే జరిగింది కనుక ఆయన ఆ దక్షిణ మొత్తం తీసుకోవడం కూడా సమంజసం. ధూమాల్ చెప్పిన ఈ మాటల గురించి లోతుగా ఆలోచిస్తే కానీ అతడు సాయగ్రహానికి ఎంతటి పాత్రుడు ఎలా అయ్యాడో అర్థం కాదు. ఎందుకు మనం అనుకుంటూ ఉంటాం మనసులో, మనకు కూడా అలాంటి అనుగ్రహం లభిస్తే బాగుంటుంది మహాత్ముడి దగ్గర నుంచి అని. అంటే వీళ్ళు ఎలాంటి భావంతో ఉంటూ ఉన్నారు, ఎలాంటి సంస్కారంతో ఉంటున్నారు గురువు దగ్గర. వాళ్ళ సంస్కారం ఎలా ఉంది? ఇందులో నాదంటూ ఏది, ఆయన చెప్పారు, ఆల్రెడీ ఆయన మాట ఇచ్చారు, విడుదల చేస్తున్నారు. అందుకే ఆ బ్రిటిష్ వాడి మనసులో కూడా దూరి వాడి మనసులో సంకల్పాన్ని కలిగించి విడుదల చేయించాడు. ఇందులో నాదంటూ ఏమీ లేదు, పైగా గురుసేవగా చేసిన దాంట్లో నేను ప్రతిఫలం తీసుకోవడం కూడా తప్పు అని. అందుకని మాస్టర్ అంటారు, ధూమాల్ చెప్పిన ఈ మాట గురించి లోతుగా ఆలోచిస్తే కానీ సాయనుగ్రహానికి అంతటి పాత్రుడు ఎలా అయ్యాడో అర్థం కాదు. ఎందుకంటే ఇలాంటి అవగాహన ఉంది కనుక. కర్మఫలాన్ని భగవంతునికి అర్పించడం అంటే ఏమో అతనికి బాబా తెలిపారు. కర్మఫలాన్ని భగవంతునికి అర్పించడం అంటే ఏంటో అతనికి బాబా తెలిపారు. అతని హృదయపూర్వకంగా తెలుసుకున్నాడు. జరిపించింది ఆయన, పంపించింది ఆయన, ఇందులో నాదంటూ ఏమీ లేదని అది ఆయనకే సమర్పణ చేశాడు. అది మాస్టర్ అంటున్నారు, కర్మఫలాన్ని భగవంతునికి అర్పించడం అంటే ఏంటో అతనికి బాబా తెలిపారు. అతడు హృదయపూర్వకంగా తెలుసుకున్నాడు. ఒక వంక అతనిలో నేనే కర్తను కనుక నేనే భోక్తను అనే భావాన్ని బాబా తొలగించారు. నేను వెళ్ళబట్టి కదా చేసింది, నేనే రాకపోతే అని మనం అనుకుంటాం. కంపెనీలో కూడా అట్లనే అనుకుంటూ ఉంటారు, ఉద్యోగం నేనుండి కదా ఇది చేసాం అనుకుంటాం. నేను లేకపోతే నాలుగు 100 మంది చేస్తారు, కంపెనీ అలానే తీసుకుంటుంది. కానీ ఆ సమయంలో మనం ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, నేనుండి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను, లేకపోతే అసలు వాడికి ఎంత ఇబ్బంది ఏదనిపిస్తుంది. మన లాంటి వాడు మన ముందు ఎంతోమంది వచ్చి ఉంటారు, మనం లేకపోతే మనకి ఇచ్చేదానికి ఎక్కువ ఇచ్చేది తెప్పించుకుంటారు. చాలామంది ఈ అటాచ్మెంట్ పెట్టుకుంటారు అనమాట జాబ్ చేసే వాళ్ళలో. అసలు ఆ సమయంలో నేను ఉండబట్టి ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశానంటాం. నువ్వు కాకపోతే అలాంటి వాడు ఎంతోమంది ఉంటారు. అంటే ఇక్కడ నేనే కర్తను నేనే భోక్తను అనే భావాన్ని అతని నుంచి బాబా తొలగించారు. అందుకని ఏమంటున్నారు, బాబా పంపించారు గురుబంధువుల కోసం వాదించడానికి, అతని వాదన కూడా చేయలేదు, అతని మనసు మార్చి ఊరికే చేశాడు. ఇందులో నాదంటూ ఏముంది, ఆయన తీసుకోవడమే సమంజసం అని అట్లా పైగా సమర్పణ భావం. చూడండి, ఇంతకుముందు కూడా అనుకున్నట్టుగా బాబా అతని ప్రేమగా అడిగేవారట, ఇతని ప్రీతితో సమర్పించేవాడట. ఆయన ప్రేమగా అడగటం ఎవరి నుంచి తీసుకోవాలన్న బాబా ఇతను ఎంతో ప్రేమగా అడిగేవారు. ఈయన కూడా ఎలా ఇచ్చేవారు, ఎంతో ప్రీతితో. చివరి పైసా ఇచ్చి వేస్తూ ఉన్నా కానీ అతనిలో బాధ కానీ భయం కానీ కలిగేవి కాదట. అన్ని తీసుకున్నా ఆయన సహాయం చేయకుండా మారడు, సహాయం చేయకుండా పంపించడు. ఆయన కాకుండా ఎవరున్నారు, నా అవసరాలు వారికి తెలియవా? అలా ఉండేదని. అంటే వాళ్ళ ఈ ధూమాల యొక్క ప్రత్యేకంగా అతని సంస్కారం ఎంత బలీయమైంది. అందుకనే మాస్టర్ అంటున్నారు, ఎందుకు ఆయనలో అట్లా గురువు యొక్క అనుగ్రహం పొందగలిగాడు, బాబా దగ్గర అంత గొప్పగా ఎందుకు అనుగ్రహానికి పాత్రుడయ్యాడంటే ఇట్లాంటివి ఆలోచిస్తే కానీ తెలియదు అంటున్నారు. ఒక వంక అతనిలో నేనే కర్తను కనుక నేనే భోక్తను అనే భావాన్ని బాబా తొలగించారు. ఆ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోగలిగాడు ధూమాల్. మన వల్లే మాస్టర్ అన్నారు, మన వల్లే అంటే మనందరూ రాగాలి, నేను వెళ్ళబెట్టి మెజిస్ట్రేట్ నా మాట విన్నాడు అని తలచలేదు. మనమైతే ఏమనుకుంటాం, మరి వెళ్ళాం కదండి, మనం ఎట్లా కొట్టాలి దూరం, ఇక్కడి నుంచి 3 నుంచి అక్కడికి వెళ్ళాను కదా, మరి వెళ్ళబట్టే కదా జరిగింది,
ఆ పేపర్ తీసుకెళ్ళి ఏదో జడ్జిని నా మొహం చూసి నమ్మకస్తుడిలా ఉన్నాడనో లేకపోతే అంటే ప్రతి దానిలోనూ మనం చేసామనే భావం మనకు ఉంటుంది. చేయించాడు, ఆయనే పంపించి అతని మనసు మార్చి ఇతని విడుదల చేశారు. నేను వెళ్ళకపోయినా బాబా అక్కడ ఇచ్చారు కదా ముందే మాట, ఆయన విడుదలవుతాడని. కనుక మాస్టర్ గారు అంటున్నారు, మన వలే నేను వెళ్ళబట్టి మెజిస్ట్రేట్ నా మాట విన్నాడు అని నచ్చలేదు. సాధకుని పరిపాకానికి ఇదే కీటురాయి. కర్తృత్వం వహించకూడదు. ఆయన నడిపిస్తున్నాడు, ఆయన చేయిస్తూ ఉన్నాడు. మాస్టర్ గారు అంతా చేస్తే కూడా ఏమంటారు, బాబా నా చదివి చేయించుకుంటున్నారు అన్నారే కానీ నేను చేస్తున్న బాబా కోసం అనలేదు. చూడండి గమ్మత్తు. కనుక ధూమాలు ఇంకా ఇలా చెప్పాడు, నా విశ్వాసం దృఢపరిచి నా నిజతత్వం తెలిపేలా బాబా ఒక మాట అన్నాడు. ఒక వ్యక్తి భగవంతుని గురించి అదే పనిగా మాట్లాడుతూ ఉంటే ఆయన ఎందుకు ఎప్పుడు దేవుడు 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 అంటావు, భగవంతుడు నా జోబులోనే ఉన్నట్టు అన్నట్ట. భగవంతుని గురించి కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు దంచడం ఎంతో సులభమని, కానీ అందువలన చెప్పేవారికి వినేవారికి కూడా ఎట్టి ప్రయోజనం ఉండదని బాబా వేసిన ప్రశ్నకి అర్థం. చూడండి, ఎందుకు ఎప్పుడు దేవుడు 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 అంటావు, భగవంతుడు నా జోబులోనే ఉన్నాడు అన్నారట. అంటే నాకు దగ్గరలో నా అని. ఇక్కడ ఎందుకు ఇలా అన్నారు అంటే మాస్టర్ చెప్తాను, భగవంతుని గురించిన కేవలం ఊపతంపుడు ఉపన్యాసాలు దంచడంతో. ఇప్పుడు మనం చూసేదంతా లోకంలో ఏంటి, పైన కూర్చొని ఘనంగా చెప్తారు. ఒక మాట అనగానే అంటే తెలిసిపోతుంది, అంటే సమభావం ఉందా లేదా, అన్ని రూపాల్లో భగవంతుని చూస్తున్నారా లేదా అని. మాటలు చెప్పమంటే అందరూ అసలు దానికోసం ఉన్నట్టుగా చెప్తారు. కనుక భగవంతుని గురించి కేవలం మూకదంపుడు ఉపన్యాసాలు దంచడం ఎంతో సులభమని, కానీ అందువలన చెప్పేవారికి కానీ వినేవారికి కానీ ఎట్టి ప్రయోజనం ఉండదని బాబా వేసిన ప్రశ్నకి అర్థం. అలా కాక అనన్య భక్తితో భగవంతుని స్వంతం చేసుకోవాలి. అనన్య భక్తితో భగవంతుడిని స్వంతం చేసుకోవాలి. జోబులు ఎందుకు అన్నారు, నా జోబులో ఉన్నాడు భగవంతుడు అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, డబ్బులు ఎంత ప్రీతిగా ఎప్పుడు భద్రంగా జోబులో పెట్టుకున్నట్లు భగవంతుని యొక్క అనుభూతిని కూడా హృదయంలో ఎప్పుడు వహించాలి. ఊరికి ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తే కాదు, భగవంతుణ్ణి అనన్య ప్రీతితోటి అనన్య భక్తితో భగవంతుని స్వంతం చేసుకోవాలి. ఎట్లా పెట్టుకోవాలంటే డబ్బులు ఎట్లా అయితే మనం ప్రీతిగా జోబులో పెట్టుకుంటామో దగ్గరగా, అలా డబ్బులు ఎంత ప్రీతిగా ఎప్పుడు భద్రంగా జోబులో పెట్టుకున్నట్లు భగవదానుభూతిని కూడా హృదయంలో ఎప్పుడూ వహించాలి అని పరిభావం. ఎందుకు ఊగదప్పుడు ఉపన్యాసాలు భగవంతుడు నా జోబులోనే ఉన్నాడు అన్నారు అంటే అట్లాంటి అనుభూతిని మనలో పెట్టుకోవాలి అని. దీనిని ఒక సూఫీ తత్వం చక్కగా వివరిస్తుందని, సప్తమ స్వర్గంలో భగవంతుని సింహాసనం ఉంటుంది, ఆ సప్తమ స్వర్గం మానవ హృదయంలో ఉంటుంది అన్నది ఆ విపద. ఎందుకు ఎవరి మనసు గాయపరచకూడదు అని అన్నారు అంటే, సప్తమ స్వర్గంలో భగవంతుని సింహాసనం ఉంటుంది, ఆ సప్తమ స్వర్గం ఎక్కడ ఉంటుందంటే మానవ హృదయంలో ఉంటుందంట. అందుకని ఎవరిని గాయపరిచినా కానీ అని బాబా చెప్తున్నారు. అందుకని మనం పక్కన వాళ్ళని ఎందుకు బాధ పెట్టకూడదు, వాళ్ళ హృదయాన్ని ఎందుకు బాధ పెట్టకూడదు అంటే హృదయ స్థానం అయింది కనుక. అందుకని ఆ సప్తమ స్వర్గంలో భగవంతుని సింహాసనం ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది అంటే మానవ హృదయంలో ఉంటుంది. అందుకని మనం బాధ పెట్టేటప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు మాటే కదండి మనం కొట్టామా అని మనం అనుకుంటాం, కానీ అది ఆయన స్థానం. అందుకని వాళ్ళ మనసును బాధ పెట్టకూడదు. బాబా చెప్పిన దానికి భగవదానుభూతి సద్గురువు సొత్తని, దానిని సద్గురువు మాత్రమే ప్రసాదించగలడని అర్థం. ఇటువంటిది ధూమాల్ మరువలేని మరో వాక్యం ఉన్నది. ఒకసారి బాబా పేదల భోజనం కోసమని పెద్ద హుండాలో వంట చేస్తూ ఉన్నారు. ఒకసారి బాబా అట పేదలకి భోజనం కోసం అని చెప్పి పెద్ద హుండాలలో వంట చేస్తూ ఉన్నారు. అందులోని వంటకం ఉడుకుతూ ఉంటే మాంసాహారంపై మక్కువ గల ఒక ఫకీరు వచ్చి అందులో కొంచెం మాంసం వేశాడు. బాబా వంట చేస్తూ ఉన్నారు, ఎవరికి పేదలకి ఆ రోజు భోజనం కోసం చేస్తూ ఉంటే పెద్ద పెద్ద హుండాలను వంట చేస్తూ ఉంటే అందులో వంటకం ఉడుకుతూ ఉంటే మాంసాహారంపై మక్కువ గల ఒక ఫకీరు వచ్చి అందులో కొంచెం మాంసం వేశాడు. బాబా ఏమీ పట్టించుకోలేదు. మనమైతే ఏం చేస్తాం, అరుస్తాం.
బుద్ధుందా లేదా, చేస్తూ ఉంటే ఇది వేశావు అని. సంతర్పణకు సిద్ధమవుతున్న పవిత్ర శాకాహారం జంతువులను చంపి కడుపు నింపుకునే విందు భోజనంలా మారిందన్న జుగుప్సతో, బాబా మన కడుపు నింపుకోవడానికి ఈ హింసతో కూడిన ఆహారం ఎందుకు అన్నారు. అంటే అప్పుడు సాయి అన్నారు, జో మారీల్ తోచ్ తారీఫ్, జో తారీల్ తోచ్ మారీల్. అంటే ఎవడు చంపుతాడో వాడే రక్షిస్తాడు, ఎవడు రక్షిస్తాడో వాడే చంపుతాడు అన్నారట. అంటే సర్వజీవులను సృష్టించేది, పోషించేది, తర్వాత సంహరించేది భగవంతుడు ఒక్కడేనని దీని స్థూలార్థం. చనిపోయిన జీవులకు తమ సన్నిధిలో సద్గతి లభిస్తుందని వారి భావం. ధూమాలు ఇంకా ఇలా చెప్పారు, బాబాని అర్థం చేసుకోవాలంటే స్వయంగా అనుభవం పొందాలి. బాబాని అర్థం చేసుకోవాలంటే స్వయంగా అనుభవం పొందాలి. ఎన్నిసార్లు మనం పంచదార లేదా తీపి లడ్డు అన్నాం అనుకోండి, తిరుపతి లడ్డు భలే ఉంటుంది అన్నాం అనుకోండి, ఆ లడ్డు యొక్క రుచి తెలియనంతసేపు ఎన్నిసార్లు చెప్పినా అది తీయగా ఉంటుంది. ఆ తీపి అంటే అనుభూతి కలగదు, తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది అని మాత్రమే చెప్పగలం. కానీ తిన్న అనుభవం అంటే తిరుపతి రోట్లో పెట్టుకుంటే అసలు ఎన్నున్నా కానీ ఆ లడ్డు వేరండి అంటాం. అంటే ఆ అనుభూతి ఉందనుకోండి, మనం అనుకోగానే ఏమవుతుంది, అది టచ్ అయిపోతుంది. అందుకని అతను అంటున్నాడు, ధూమాలు ఇలా చెప్తున్నాడు, బాబాని అర్థం చేసుకోవాలంటే స్వయంగా అనుభవం పొందాలి. ఆయన ఇప్పటికీ ఉన్నారు. మహాసమాధి చెందక ముందు కంటే కూడా ఆయన ఇప్పుడు ఎక్కువగా భక్తులను ఆదుకుంటున్నారేమో. అంటే అంతగా బాబా ప్రకటమవుతూ ఉన్నారు. కనుక బాబాని అర్థం చేసుకోవాలంటే స్వయంగా అనుభవం పొందాలి. ఆయన ఇప్పటికీ ఉన్నారు. బాబా చెప్పారు కదా, ఆయన వారసులు ఎవరున్నారు, సమాధి నుంచే సర్వకార్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు అన్నారు. మహాసమాధి చెందక ముందు కంటే కూడా ఆయన ఇప్పుడు ఇంకా ఎక్కువగా భక్తులను ఆదుకుంటున్నారేమో అంటున్నారు. ఇది ధూమాల యొక్క అనుభవం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की